నమస్తే, వెల్కమ్ టు జీనే న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడి దళిత యువకుడిపై గాడాల వ్యక్తులు దాడికి నిమిత్తం డీఎస్పీ వై శ్రీకాంత్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. మధురపూడికి సంబంధించిన ఒక దళిత వ్యక్తిని కొంతమంది గాడాలకి సంబంధించిన యువకులు కొట్టారని చెప్పి ఘర్షణలో మనకి సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్ గా సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారు సంఘటనా స్థలానికి రష్ అవ్వడం జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలానే ఆ బాధిత యువకుడిని వెంటనే మనం హాస్పిటల్కి తరలించాము ట్రీట్మెంట్ నిమిత్తము. అలానే ఈ చర్యలకు ఎవరైతే పాల్పడ్డట్టు మనకి సమాచారం ఉందో అనుమానితులందరినీ కూడా వెంటనే మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. డిఎస్పీ స్థాయి అధికారిని మన ఎస్పీ గారు విచారణాధికారిగా నియమించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం విచారణ చేపట్టాము. అలానే దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద. అలానే ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు మర్డర్ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సెక్షన్ల కింద. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం విచారిస్తున్నాం, అదుపులోకి తీసుకున్నాము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలానే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అవాస్తవాలు కానీ అసత్యాలు కానీ ఎవరైనా ప్రచారం చేసి వర్గాల మధ్య వైషమ్యాలు కలగజేసేలాగా కనుక ప్రవర్తిస్తున్నట్టయితే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎంతటి వారైనా కానీ ఎవరినైనా కానీ విడిచిపెట్టము. పోలీస్ శాఖ నుంచి కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం. గాడాలకి వైన్ షాప్కి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. వైన్ షాప్ దగ్గర వైన్ పర్చేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాటర్ బాటిల్ కోసం గాడాల సెంటర్లో ఆగినప్పుడు అక్కడున్న కొంతమంది యువకులతోటి చిన్నపాటి ఆల్టర్కేషన్ జరిగింది. ఆల్టర్కేషన్ క్రమంగా పెద్దదయ్యి ఘర్షణకి దారి తీసింది. ఈ ఘర్షణలో అతన్ని కొట్టడం జరిగింది, జరుగుతుంది. వెంటనే మనకి సమాచారం రావడం, వెంటనే మన పోలీసు వారు స్పందించడం జరిగింది. వెంటనే అతని హాస్పిటల్కి తరలించి అంబులెన్స్లో ట్రీట్మెంట్ ఇప్పించాము. ఈ ఘటనకి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాము. అలానే ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ మేరకు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద 307 IPC ఎక్స్టార్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు పోలీస్ శాఖ నుంచి తీసుకుంటామని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం.